హే గాయ్స్, బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఈ చల్లని వెదర్లో ఫిష్ కర్రీ చేసుకుందాం వచ్చేయండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు ఫిష్ కర్రీ. ఇప్పుడు మా ఇంటి స్టైల్ ఫిష్ కర్రీ చూడండి. ముందుగా క్లీన్ చేసిన ఫిష్ పీసెస్లోకి ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా కొత్తిమీర యాడ్ చేశారు. ఆ తర్వాత దానిలోకి సరిపడా కారం వేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక దానిలోకి నూనె, మేమైతే నూనె ఎక్కువే వేస్తారు అమ్మ. నూనె ఎక్కువ ఉంటే నీచు వాసన రాదు అనిద్ది అమ్మ అయితే. సో ఆయిల్ యాడ్ చేసుకున్నాక దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 లోటాలు వాటర్ అయితే పెట్టుకోవాలి. అది పెట్టుకున్నాక స్పూన్ కానీ హ్యాండ్ కానీ ఏం యూస్ చేయం. దాని తర్వాత అమ్మ చేస్తున్నట్టు అలా చేసి దాన్ని స్టవ్ మీద పెట్టేయడమే. స్టవ్ మీద పెట్టాక చింతపండు నానబెట్టుకోవాలి వాటర్ వేసి. ఈలోపు మనకి ఫిష్ కర్రీ అయితే ఇలా పొంగుతూ ఉండిద్ది. ఎప్పుడైతే వాటర్ ఇంకుతాయో ఆ టైంలో మనం చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా అమ్మాయిలు వేస్తున్నారు. దాంట్లోకి ఓన్లీ వాటర్, ఆ పల్పే వెళ్ళిద్ది, ఆ డస్ట్ అంతా తీసేసేయాలి. తర్వాత అది అలా చేసిన ఒక 15 మినిట్స్కి మన ఫిష్ కర్రీ అయితే రెడీ అవుతుంది. అమ్మ చూడండి ఎలా స్పూన్ పెట్టుకోకుండా ఎలా తిప్పుతున్నారో అలానే తిప్పితే పీసెస్ అనేవి ఇలా విడిపోకుండా ఉంటాయి. మీలో ఎంతమందికి ఇష్టం చేసిండే కంటే నెక్స్ట్ ఫిష్ కర్రీ తింటాం కామెంట్ చేయండి. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.